ప్రపంచానికి శాంతి అవసరమైన సమయంలో ఒక ఆధ్యాత్మిక దీపం వెలిగింది. అదే టార్కమ్ సెరాయిడారియన్. 1917లో ఆసియాలో మైనర్లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే తత్వశాస్త్రం, సంగీతం, ధ్యానంలోకి ప్రవేశించారు. తూర్పు పడమర ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ ప్రపంచాన్ని సందర్శించాడు. ప్రేమ, సేవ, ఆత్మ అభివృద్ధి గురించి 170కు పైగా గ్రంథాలు రాశాడు. 1987లో టీఎస్జీ ఫౌండేషన్ను స్థాపించి ప్రతి మనిషిలో దాగి ఉన్న దివ్యశక్తిని వెలికి తీయాలని కృషి చేశాడు. 1997లో శరీరం విడిచిన ఆయన బోధనలు ఇంకా ప్రేరణనిచ్చే వెలుగులా ఉన్నాయి. టర్కమ్ ఓ జ్ఞానదాత, ఆధ్యాత్మిక మార్గదర్శి. అలాంటి మహనీయుడు రాసిన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. అందుకే మనం ఈరోజు ఆయన పుస్తకాలలోని జ్ఞానాన్ని తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. స్వాధ్యాయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మనం చక్కని సబ్జెక్టులతో శ్రీనివాసరెడ్డి గారు అందిస్తున్న జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ వారం వాక్క్షేత్రం గురించి చాలా చక్కని పుస్తకం ద్వారా మా జ్ఞానాన్ని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మనం తెలుసుకుందాం. మన నోటిలోని మాటే మన నోటి మీద రాత అంటారు. సో అలాంటి మాటని ఎంత చక్కగా మనం మాట్లాడాలి, మన వాక్క్షేత్రాన్ని ఎలా మనం మలుచుకోవాలని ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఈరోజు మనకి వాక్క్షేత్రం గురించి తెలుసుకుందామని అనుకున్నాం. సో దానికి సంబంధించి టార్కమ్ సెరాయిడారియన్ గారు ఏ బుక్ ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని అందించారు? ఇది పుస్తకం టీచింగ్ ద ఏజ్లెస్ విజ్డమ్, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. ఓకే. ఈయన రాసిన 150 పుస్తకాలలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిందే ఈ సూత్రం మీద. ఏ వ్యక్తి అయితే తన అహంకారాన్ని పక్కన పెట్టి ఆత్మతో అలైన్ అవుతాడో అలాంటి వ్యక్తి వాక్క్షేత్రం ఎప్పుడైతే ఉపయోగించడం మొదలు పెడతాడో ఆ వినే వాళ్ళ చైతన్యం అంతా మారుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఈ టీచింగ్ అన్నది ఇంపార్టెంట్. ఆత్మ విద్యతో కూడి ఉన్న బోధన ఎవరైతే చేస్తారో వాళ్ళ వాక్క్షేత్రం 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంత మనకు బోధనకు దగ్గర అయ్యామో ఈ ఈగో అన్నది శూన్యమైపోవాలి. సో ఎప్పుడైతే ఈ అహంకారం అన్నది, ఐడెంటిటీ అన్నది శూన్యమైపోతుందో అప్పుడు నీ విశుద్ధ చక్రం నుంచి వచ్చే ప్రతి మాట వినే వాళ్ళని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే మనం మాట ఎదుటి మీద రాత అంటాం కదా. రాత మీరు ఆ రాసేది మన ఆత్మ. అహంకారం కాదు అన్న స్పష్టత ఉన్నప్పుడు మనం నోరిపాలి. ఓకే. ఆ స్పష్టత లేకున్నప్పుడు నోరిప్పినప్పుడు ఏమవుతుందంటే మన మాటలలో ఎక్కడనో మన మాటలలో మన అహంకారం కనబడుతూ ఉంటుంది. ముంగటివాడు ఫీల్ అవుతూ ఉంటాడు, ఓహో వీని మాటలలో ఎక్కడో అహంకారం ఉంది అని. సో నోరు ఇప్పినప్పుడు ముంగటివాడికి తెలిసిపోతుంది వీడు ఆత్మ పదార్థమా లేకపోతే అహంకారంతో కూడి ఉన్నాడా అన్నది. ఎలా తెలుస్తుంది ముంగటి వాళ్ళకి అంటే ఓన్లీ త్రూ మాట. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అలా ఈయన రాసిన పుస్తకాలలో మెయిన్ టాపిక్స్ ఎలా ఉంటాయంటే హౌ బుద్ధ టాట్, ఆ టైంలో బుద్ధుడు ఎలా బోధనలు చేసేవాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బుద్ధుడు ఎలా మాట్లాడాడు, ఎలా నేర్పించాడు అన్నది మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓహో మనం నేర్పించే దానిలో బుద్ధుడు నేర్పించే దానిలో వ్యత్యాసమైంది. దాంతో ఎంత సాత్వికత ఉంది, మనలో ఎంత తమోగుణం ఉంది మన మాటలలో అర్థమైపోతుంది. సో అందుకోసమే ఇది అద్భుతమైన పుస్తకం టీచింగ్ ద ఏజ్లెస్ విజ్డమ్, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. ఈయన ఏమంటాడంటే నువ్వు ఏది బోధన, ఏది చదివి చెప్పావా, చదివినది నీ జీవితంలో పాటించిన తర్వాత చెప్పావా అని రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఒక్క నెగిటివ్ వర్డ్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఉన్న తేడా, బుక్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ విజ్డమ్కి ఉన్న తేడా. మనం 30 years మనము పిరమిడ్ సొసైటీలో ఎంతమంది వాక్క్షేత్రం మీద బుక్కులు చదివామంటే ఈయన రాసిన ఈ టీచింగ్ ద ఏజ్లెస్ విజ్డమ్, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఒక బుక్. ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన జీవితాంతం చెప్పింది ఒక సూత్రం, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్. మార్షల్ రోసెన్బర్గ్ అని ఆయన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మాట్లాడితే నాన్ వైలెంట్గా మాట్లాడాలి.
నువ్వు ఎప్పుడు నాన్ వైలెంట్గా మాట్లాడతావు, నీ ఆలోచనలు నాన్ వైలెంట్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ మాటలకు మాట్లాడతావు. వస్తుంది. నీ వాయిలెన్స్ నువ్వు దాచిపెట్టుకున్నా కానీ మాటలు బయటపడిపోతాయి. బయటపడుతుంది, ఎక్కడో దగ్గర బయటపడిపోతాయి ఖచ్చితంగా. ఇంకొకటి డాన్ మిగెల్ రూయిస్ గారు రాసిన 4వ ఒప్పందాల పుస్తకంలో బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్, నీ మాట మీద చాలా స్పష్టత ఉండాలి నీకు. ఉండాలి, కరెక్ట్. ఎందుకంటే అది ఒక్కసారి నోరు నుంచి బయట వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ రాదు. అవును. నీ మాట ఒకటి, ఆలోచన ఒకటి, నీ ఐడియా ఒకటి, ఒక్కసారి నీ నోటి ద్వారా బయటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి జరగాలన్నా అదే మాట, ఒక యుద్ధం మొదలవ్వాలన్నా అదే మాట, యుద్ధం ఆగాలన్నా అదే మాట. సో ఇంట్లో ఒక ఆత్మతో కూడి ఉన్న సంభాషణలు ఆర్ నీతో నువ్వు సంభాషణ చేసుకున్నప్పుడు ఒక 15 ఇన్సైట్స్ చెప్పాడు అనమాట ఈ పుస్తకంలో. ఆ ఇన్సైట్స్ కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, ద ఎబిలిటీ టు టాక్ అంటే మనం విశుద్ధ చక్రాన్ని ఎంత పరిపూర్ణంగా, సమర్థవంతంగా, ఎంత మ్యాస్కులైన్గా, ఎంత ఫెమినైన్గా, ఎంత న్యూట్రల్గా వాడుతున్నాము, మన మాటలలో ఎంత మనసు ఉంది, ఎంత హృదయం ఉంది, మన మాటలలో ఎంత విజ్ఞానము, విజ్డము ఆర్ బుక్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ముంగట ఎవరైనా ఒక గురువు కూర్చుంటే ఎలా నీ చైతన్యం గుర్తిస్తాడు అంటే నీ మాటల ద్వారా. కరెక్ట్. ఓకే, మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ బిఫోర్ యూ టాక్ ఫస్ట్ థింక్. మాట్లాడక ముందు ఆలోచించు. ఏమవుతుందంటే ఇంత అద్భుతమైన సూత్రం అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, ఓకే, మీరేమో గతంలో ఉంటారు, నేనేం చేస్తుంటాను, తమరు వింటున్నారు కాబట్టి నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే దానికి దీనికి ఒక బ్రిడ్జింగ్ ఉండదు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు వర్తమానంలో ఉన్నా, సో మిమ్మల్ని కూడా వర్తమానంలో తీసుకొచ్చి మాట్లాడామనుకోండి, ఏదో కొంచెం కన్స్ట్రక్టివ్ సంభాషణ జరుగుతుంది. కరెక్ట్. అవును. డాన్ మిగెల్ రూయిస్ ఒక మాట అంటాడు, నా మాట మీద నేను బాధ్యత తీసుకుంటా, కానీ నా మాట నీ చెవులో పోయిన తర్వాత నేను దానికి బాధ్యత ఓకే, దానికి ఎవరు బాధ్యత తీసుకోలేరు. దానివల్ల వచ్చే పరిణామం ఏంటో తెలియదు. సో దానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఓహో నేను వర్తమానంలో ఉన్నాను, మీరు వర్తమానంలో ఉన్నాను, మీ ఆధ్యాత్మిక అవసరాలు ఏంటి, ఆ ఆధ్యాత్మిక అవసరాలకి నేను ఏమైనా మాట్లాడగలను. థింక్ బిఫోర్ యూ టాక్. చూడండి ఎంత ప్రాక్టికల్ డౌన్ టు ఎర్త్ ప్రిన్సిపల్. అసలు చాలా బెస్ట్ ప్రిన్సిపల్ కూడా. నాకు పర్సనల్గా అండి, నాకు వాక్క్షేత్రం అనే సబ్జెక్ట్ చాలా ఇష్టం, నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు ఇప్పుడు అందులో ఒక్కొక్క వర్డ్ తెలుస్తుంటే కనుక అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సెకండ్ ఇది నో వై యు ఆర్ టాకింగ్ అండ్ చూస్ ద బెస్ట్ వర్డ్స్ అండ్ క్లీన్ సెంటెన్సెస్. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను పిహెచ్డి చదివాను, నాకు ఈ పదాల మీద పట్టుంది, నాకు డిక్షనరీలో ఉన్న పదాలన్నీ ఇలా ఫ్లో అవుతాయి అన్నది చూపెట్టుకోవడానికి మాట్లాడకూడదు. కరెక్ట్. ముంగటి వాడికి అర్థం కావాలి, ముంగటి వాడికి అర్థమయ్యేటట్టు సహజంగా ఆ పదము ఉపయోగిస్తే ఆ మనిషి వినే వ్యక్తి మనిషిలో 2 విషయాల మధ్యలో ఒక వంతెన నిర్మింపబడుతుంది అన్న పదాలను నువ్వు ఉపయోగించాలి. కరెక్ట్. ఇది జ్ఞానం ఉంది కదా అని పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు మాట్లాడేసి. సో బుద్ధుడు ఎప్పుడు కూడా ఏదన్నా ఒక వ్యక్తికి తెలియజేయాలి అంటే ఫస్ట్ ఒక కథ చెప్పేవాడు. జనరల్గా దేర్ ఆర్ 2 types ఆఫ్ టీచింగ్స్. పైసిస్ టీచింగ్ అంటే గతము 2600 సంవత్సరాలు, గతము 3000 సంవత్సరాల్లో ఏ వ్యక్తి అయినా ఎలా నేర్పించేవాడు అంటే ఒక కథ రూపంలో చెప్పేవాడు. అర్థమైంది, ఈజీగా అర్థమవుతుంది. సో మన ఇండియాలో పంచతంత్ర కథలు, జాతక టేల్స్, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆ కథలలో ఎంత ఆధ్యాత్మిక విలువలు కూడి ఉంటాయంటే ఆ అనుభవాలు వినంగానే నీ కారణ శరీరం నువ్వు కట్టుకుంటావు. నీ ఇంట్యూషన్ బాడీ నిర్మింపబడాలి అంటే ముంగటివాడు ధ్యాన అనుభవాలు వినాలి. ఆ వినేటప్పుడు వాళ్ళు ఏది కూడా ఒకరి పేరు తీసుకోవడం కానీ ఒకరి ధ్యాన అనుభవంని వాళ్ళ అనుభవం లాగా చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక కథ రూపంలో చెప్తారు. ఆ కథ రూపంలో ఒక మీనింగ్, ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట, ఒక అర్థవంతమైన మెసేజ్. కరెక్ట్. అందుకోసమే ఇప్పుడు కూడా సరి అయిన పదాలు, సరి అయిన వాక్యాలు మాట్లాడాలి. అది కూడా సరళమైన భాషలో అక్యురేట్గా ఉండాలి. వివరణ ఇచ్చుకుంటూ హాఫ్ పారాగ్రాఫ్ స్కూళ్ళలో రైట్ ఎస్సే అన్నట్టు ఉండకూడదు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఆ పాయింట్ చూస్తే కూడా సింగిల్ లైన్స్ ఉన్నాయి, అన్ని సింగిల్ లైన్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. సింగిల్ లైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శాస్త్రీయ కోణంలో ఉన్న ఆధ్యాత్మికులు ఎప్పుడు కూడా అక్యురేట్గా మాట్లాడతారు. ఈవెన్ రమణ మహర్షి కూడా మాట్లాడడం చాలా తక్కువ, మాట్లాడిన ఒక 2 లైన్లో మాత్రమే సందేశాన్ని ఇచ్చేస్తారు.
ఆ సందేశాన్ని పట్టుకుంటే మనకు ఒక 20 సంవత్సరాలు పడుతుంది ఆ సందేశంలో ఉన్న అంతరార్థం తెలుసుకోవడానికి. ఎన్క్రిప్ట్ చేసి డీక్రిప్ట్ చేయడానికి, ఎన్క్రిప్ట్ దానిని మహావాక్యాసు అంటారు. ఇప్పుడు కూడా ఒక నిజమైన ఆత్మయోగి మహావాక్యాలు ఇస్తాడు. అంతే. ఆ మహావాక్యాల మీద మనము దాని మీద కాంటెంప్లేట్ చేయాలి. ఓ ఎందుకన్నాడు అది, ఆయన గతం గురించి అన్నాడా, వర్తమానం గురించి అన్నాడా, భవిష్యత్తు గురించి అన్నాడా, సమయం లేని స్థితిలో నుంచి అన్నాడా. వాళ్ళ వాకులన్నీ సమయం లేని స్థితి నుంచి వస్తాయి. అది రెండవ సూత్రం. మూడవ సూత్రం, నెవర్ టాక్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ పీపుల్. నువ్వు జామెట్రీలో నీకు కొంత మార్కులు వచ్చినాయి, ముంగటి వాడు నీకేమో ధ్యానం గురించి అడిగాడు, నువ్వేమో జామెట్రీ చెప్తే సంబంధం లేనిది వింటుంటారు కానీ ఎటో చూస్తుంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా మాట్లాడుతుంటారంటే మాటలు వినేటప్పుడు వాళ్ళకు అన్ని తల మించి వెళ్ళిపోతుంటాయి. అన్ని గ్రాఫిక్లో తిరుగుతుంటాయి. క్రికెట్ టర్మినాలజీ అన్ని బౌన్సర్లు అనమాట. సో అలాగ మాట్లాడుతూ ఓహో మా మాటలు విని మాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు అనుకుంటుంటారు, కానీ మీ వాక్క్షేత్రం వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలియదు. వాళ్ళకి ఎంత అర్థమవుతుంది, వాళ్ళ చైతన్యంలో మార్పులు బట్టి నీ యొక్క విశుద్ధ చక్రాన్ని ఉపయోగించబడే దాన్ని ద్వారా నీ స్పిరిచువల్ సర్వీస్, నీ లెక్చరింగ్ ఎంత ఉపయోగపడుతుంది అన్నది లెక్కేస్తారు. అంతేగాని యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వచ్చాయి మీద లెక్క వాడనే పడదు. కరెక్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ది, నెవర్ డెలివర్ ఏ మెసేజ్ టు ద రాంగ్ అడ్రస్. రాంగ్ అడ్రస్ అంటే మీరేమో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ భావాలు ఒక నదిలాగా, ఒక ఓషన్ లాగా, సీ లాగా ఉంటాయి. ఇమోషన్స్ అన్నది హైగా కోపం ఉంటుంది, ఒకసారి కామ్గా ఉంటారు, అస్సలు డిప్రెషన్లో ఉంటారు. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసింది ఆ వ్యక్తికి ఏదో ఒకటి చెప్పేయాలా అని చెప్పి మీ ఇమోషనల్ అడ్రస్కి పంపించకుండా మీ మెంటల్ అడ్రస్కి పంపిస్తాం. నా దగ్గర ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అమ్మా నేను గనక ఇదంతా కావాలంటే నేను కూడా ఇంత చదవాలా అని. ఎందుకంటే నీ ఇచ్చిన ఆ వాక్కు రాంగ్ అడ్రస్కి వెళ్ళింది. అందుకోసమే మాట్లాడేటప్పుడు ముంగటివాడి భౌతిక చైతన్యము, భావాలు, మనసుని కూడి ఓహో ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏ మెసేజ్ ఇవ్వగలము అన్న మెసేజ్ ఇస్తే అది చాలా ప్రాపర్గా వాళ్ళకు కూడా ఉపయోగం, మీకు కూడా ఉపయోగం. అది ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. మాటలు అనేవి నువ్వు మాట్లాడేవాడు, వినేవాడు, నేను ఇద్దరం ఒకటే అన్న కోణం నుంచి మాట్లాడినప్పుడు వాక్క్షేత్రం చాలా వర్కౌట్ అవుతుంది. అంటే పరిస్థితి తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడతారు. అంతే. లేదు అని అంటే ఇంకేదో రాంగ్ వేలో కన్వే అవుతారు. ఇప్పుడు మీ ఇల్లు 202 అపార్ట్మెంట్, నేను 302 పంపిస్తే ఒక మెసేజ్ ఏమవుతుంది? రాంగ్ అడ్రస్. ఎవరైనా మాట్లాడేటప్పుడు చూడండి, వాళ్ళు గతం గురించి మాట్లాడుతూ ఉంటారు. వినేవాడికి ఏం లాభం వాళ్ళ గతం? అది ఒక వాక్యంలో చెప్పేయచ్చు. దానికి ఉదాహరణగా చెప్పాలి తప్ప ఒక చరిత్రలో చెప్పకూడదు. వివరణగా 3 గంటలు 4 గంటలు. ఎందుకంటే ముంగటివాడు సమయంని నువ్వు తినేస్తున్నావు అంటే నీ సమయం ఎవడో ఒకడు వచ్చి తినేస్తాడు. సో దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెవర్ డెలివర్ ఎ మెసేజ్ టు ద రాంగ్ అడ్రస్. ఓన్లీ రైట్ అడ్రస్ ఈస్ టు ద కోర్ సోల్ ఆఫ్ ద పర్సన్. నెక్స్ట్ది, నెవర్ యూజ్ యువర్ వాయిస్ బికాస్ ఇట్ ఈస్ డివైన్ టు డిసీవ్ పీపుల్, టు చీట్ పీపుల్ ఆర్ టు మిస్లీడ్ పీపుల్. సూపర్ పాయింట్. ఏదైనా చూడండి మాటలతోనే జరుగుతుంటాయి. అంతే. మానవాళిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధం ఏదన్నా ఉంది అంటే అదేంటి? మాట. మనం మాటలు ఉపయోగించి ముంగటి వాడిని మిస్లీడ్ చేస్తున్నాము అంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? బికాస్ నువ్వు మిస్లీడ్ చేసావు కాబట్టి నువ్వు మిస్లీడ్ అవుతావు. నువ్వు ముంగటి వాడిని నీ మాటల ద్వారా మోసం చేసావు కాబట్టి కర్మ ఏం చెప్తుంది? నువ్వు మోసం చేసుకునే స్థాయికి తీసుకొచ్చి ఆ పొజిషన్లో కూర్చోబెడుతుంది. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే హాయిగా సైలెంట్గా ఉండొచ్చు. ఏది సైలెన్సు? ఇది సైలెన్స్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇదైతే సైలెంట్లో పెట్టుకోవచ్చు. కరెక్ట్. అది మనకి పూర్తి కంట్రోల్లో ఉన్నది. ముంగటి వాడి నోరు నీ కంట్రోల్లో ఉండదు, నీ కంట్రోల్లో ఏది ఉంది? అందరు సైలెన్స్ అంటారు. ఇది దీని మీద సైలెన్స్ ఉండదు, దీని మీద సైలెన్స్ ఉండదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత, జ్ఞానం అంతా? పీపుల్ హు ఆర్ టాకింగ్ అబౌట్ సైలెన్స్, రమణ మహర్షి గారు అందరు సైలెన్స్ ఏం మాట్లాడారంటే నీ అన్ని చక్రాలు సైలెన్సు, నీ మనసు సైలెన్సు, ఓన్లీ ఏదైనా చెప్పాలి అనిపించినప్పుడు నీ ఆత్మ చెప్పు అన్నప్పుడు నేను నోరు తెరుచుకుంటుంది. అది ఆయన చెప్పేది. ఒక మాట ద్వారా మోటివేట్ చేయొచ్చు, డిమోటివేట్ చేయొచ్చు. రెండు కూడా అదే మాట నుంచి వచ్చిన ఇది. దాని వెనక ఇంటెన్షన్ ఉండాలి. అందుకోసం ఎబిలిటీ టు టాక్ అన్నది యూ షుడ్ గెట్
ఎన్నో జన్మలు ట్రైన్ అయితే 600-700 జన్మలు తీసుకుంటే కానీ వానికి వాక్షేత్రం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆ మాట ద్వారా వచ్చిన ఫలితాలే. మనం అందరం మూలాధారలో స్వాదిష్టాల్లో ఉండి సహస్ర మాటలు మాట్లాడుతున్నాము అంటే మిగతా చక్రాలు ఏం కావాలి? మధ్యలో గ్యాప్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లో నుంచి వేరే అంతస్తుల్లోనే మధ్యలో 3 అంతస్తులు ఎగిరిపోతాయి. అట్లాంటి బిల్డింగ్ కట్టడం చూసారా మీరు? నిలబడదు కదా. నెక్స్ట్ పాయింట్, నెవర్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ యూ డు నాట్ నో. సూపర్. ఎందుకు నేను 7 సంవత్సరాలు ఈ పుస్తకాలని చదవాల్సి వచ్చిందంటే మొట్టమొదటిది ఇదే. మాకు ధ్యానం టెక్నిక్ తెలుసు కానీ నోరిప్పాలంటే భయము. ఎందుకంటే అది చెప్తున్నది నిజమా, పుస్తకాల నుంచి చదివిన చెప్తున్నామా, లేకపోతే ఏదో చెప్పిన వాళ్ళు విని ఓ టెంపరీగా చెప్తున్నాం. ఇమోషనల్ ఎక్సైట్మెంట్తో చెప్పకూడదు. ఏదైనా చెప్తే ఈరోజు నేను చెప్పినది 2 సంవత్సరాల తర్వాత నేనే కనుక చూసుకుంటే ఓహో ఆ రోజు మంచి మాటనే మాట్లాడానని నువ్వు అనుకోవాలి. చెప్పింది సత్యమే అని. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మాట్లాడతాము, వెళ్ళిపోతాము, అరే ఆ అబ్బాయికి నేను అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నీకే రాత్రి నిద్ర పట్టదు. అవి ఎన్ని సందర్భాలు ఉంటాయో అట్లా. దానికి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే అతిశయం, ధ్యానం చేసేటోడికి అతిశయం ఉండకూడదు. నాకు వాక్షేత్రం గురించి నాకేం తెలియదు, కొంచెం తెలుసుకోవాలి అని అంటే ఎవరి కింద నువ్వు తక్కువైపోయావు? ఎవడు నిన్ను యాక్ట్ చేయమన్నాడు వాక్షేత్రం గురించి తెలుసు అని వాళ్ళగా? తెలియనప్పుడు తెలుసుకోవడమే. లేకపోతే వాక్షేత్రం ఎవరు నేర్పిస్తారో చెప్పు. అది మోస్ట్ ఇంపార్టెంట్. 7th, లిజన్ టు ద పీపుల్స్ క్వశ్చన్ ఇంటెలిజెంట్లీ అండ్ ఆన్సర్ ఓన్లీ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ 4 రకాలు ఉంటాయి. భౌతికకరమైన ప్రశ్నలు, భావాలకు సంబంధించిన ప్రశ్నలు, మనసుకు సంబంధించిన ప్రశ్నలు, ఆత్మ నుంచి వచ్చే ప్రశ్నలు. నువ్వు దేనికి జవాబు చెప్పాలా? ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ అన్నావు అనుకో, ఎవరైనా వచ్చి హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, మై డాడీ ఈజ్ ఫైన్, మై ఫ్యామిలీ ఈజ్ ఫైన్. నిన్ను అడిగింది నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది, నిన్ను మాత్రం అడిగాడు. నువ్వు జవాబు ఎట్లా చెప్తావు అంటే ఒక 30 నిమిషాలు తీసుకొని ఒక నీ 30 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్తావు, ఉన్న కష్టాలన్నీ చెప్పిస్తారు. సో వాడు అడిగిన ప్రశ్నకి నీ జవాబు అంతే. నెక్స్ట్ది, డు నాట్ షౌట్ అండ్ ప్యానిక్ ఆర్ ఫైట్ ఇన్ యువర్ కాన్వర్జేషన్. ముంగటివాడు చాలామంది ఏమైతే మాట్లాడేటప్పుడు ట్రిగర్స్ లాగా యాక్ట్ చేస్తారు. నీలో నీకు ఏదైతే నచ్చదో ఆ పాయింట్స్ నొక్కుతూ ఉంటారు ముంగటివాడు. అది నీలో ఉన్న చిరాకుని నువ్వు అధిగమించాలి కానీ ముంగటివాడి వల్ల నీకు చిరాకు రావట్లే. సో మాట్లాడితే ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది తప్ప సొల్యూషన్ రాదు. అందుకోసమే రిచర్డ్ బ్యాక్ గారు అంటారు, ఆర్గ్యూ ఫర్ యువర్ లిమిటేషన్స్, దే విల్ బి యువర్స్. నీ లిమిటేషన్స్ నీవా, నీ ఆర్గ్యుమెంట్స్ నీవా? లిమిటేషన్స్. ఆర్గ్యుమెంట్స్ విల్ మేక్ యూ లిమిటెడ్. వాడు నువ్వు ఆర్గ్యూ చేసేటప్పుడు నువ్వు కనుక అబ్జర్వ్ చేసుకుంటే వినేవాడు ఆర్గ్యూ చేసేవాడు ఇద్దరు కాంట్రాక్ట్ అయిపోతుంటారు. స్పేషియస్గా, పీస్ఫుల్గా, ఓపెన్నెస్ ఉండదు అక్కడ. ఎమోషన్స్ అన్ని పనిచేయడం మొదలెడతాయి, రకరకాల ఎమోషన్స్ అన్ని పని. సో అప్పుడు ఎమోషన్స్ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అది ఇమోషనల్ కాన్వర్జేషన్, ఇమోషనల్ టాక్ అవుతుందా, స్పిరిచువల్ టాక్ అవుతుందా? ఎమోషనల్ టాక్. మనం మాట్లాడేది వాక్షేత్రం దేని గురించి? స్పిరిచువల్ టాక్. ఓకే, నెక్స్ట్ది, సమ్ టైమ్స్ ద బెస్ట్ ఆన్సర్ టు ఎ క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్. నేను ఎన్ని రోజులు ఎంతసేపు మెడిటేషన్ చేయాలని అడుగుతారు, ఎప్పుడు మెడిటేషన్ చేయాలని అడుగుతారు. అప్పుడు ఒక ఎన్లైటెండ్ గురువు ఆన్సర్ చెప్పడు, ఇంకో క్వశ్చన్ వేస్తాడు, నువ్వు తిండి రోజు తింటావా, అప్పుడప్పుడు తింటావా అని అడుగుతావు. ఎందుకంటే ఆ ముంగటి వాడికి ఆయన వేసిన ప్రశ్నకి ఇంకో ప్రశ్ననే జవాబు. ఇప్పుడు నేను తిండి ఎంత అవసరం, మెడిటేషన్ అంత అవసరం. నేను ఎంత చదవాలి సార్, ఎప్పుడు చదవాలి సార్, రోజు నిద్రపోతావా లేదా? రోజు నిద్రపోతావు కాబట్టి నిద్ర ఎంత ముఖ్యమో స్వాధ్యాయం కూడా అంత ముఖ్యం. అంతే ముఖ్యం. దాని గురించి లెక్చర్ అవసరం. ప్రశ్నే సమాధానం. చూడండి ఎంత ఇంపార్టెంట్, ఎంత ఎకనామికల్గా తయారవుతామో మా వాక్షేత్రంలో. నెక్స్ట్ది, నెగిటివ్ టాకింగ్ క్రియేట్స్ నెగిటివ్ పర్సనాలిటీ రియాక్షన్స్ అండ్ లిజనర్స్ ఫాల్ ఇన్ టు మోస్ట్ కేసెస్ ఇమోషనల్ నేచర్. నెగిటివ్ టాక్ ఉంది అంటేనే అక్కడ ఇమోషనల్ పీపుల్ ఆర్ గెట్టింగ్ టుగెదర్. ఎందుకంటే టెక్నిక్ ఏంటంటే ఎవరి లోవర్ నేచర్లో కూడా 2 పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. కానీ నువ్వు ఎదుగుతూ పురోగతి చెందుతూ నీ చక్రాలు అధిగమిస్తూ సహస్రాలకి ఆజ్ఞాకి విశుద్ధకు వస్తున్నావు అంటే అక్కడ నెగిటివిటీ ఉండదు. ఓన్లీ నీకు మూలాధారాల, స్వాదిష్టానాల్లో, మణిపూరకల్లో పాజిటివ్ నెగిటివిటీ ఉంటాయి.
నువ్వు అనర్హతకు వచ్చిన తర్వాత నెగిటివిటీ తగ్గిపోతుంది, విశుద్ధకు వచ్చినాక ఇంకా తగ్గుతుంది, ఆజ్ఞకు వచ్చినప్పుడు 1-2% ఉంటుంది, శాస్త్రానికి వచ్చినప్పుడు నీకు నెగిటివిటీ అంటే తెలియకూడదు. ఎందుకంటే నీ ఇమోషనల్ నేచర్ విల్ బి రిప్లేస్డ్ విత్ ఇమోషనల్ నేచర్. అంటే నీలో రజోగుణం అన్నది తగ్గిపోయి నీ మొత్తం ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ బికమ్స్ సాత్విక్. నువ్వు ఎప్పుడైతే సాత్వికంగా నీ చైతన్యం ఉన్నప్పుడు నువ్వు నోరు తెరిస్తే ఏమొస్తుంది? సాత్వికత బయటకు వస్తుంది. అది ఈయన చెప్పేది. అవి చక్కని మాటలు వస్తాయి. సో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకలో ఉన్న వాళ్ళు నోరు మూసుకొని వినాల. సహస్రాల ఆజ్ఞలో ఉన్నవాడు అప్పుడప్పుడు నోరిప్పుతాడు, వినాల. అందుకే మౌనం ఉండమంటారు కొన్ని క్లీన్ అవ్వడం కోసం. అది చూడు, ఇన్ని ఈ 15 పాయింట్లు చెప్తే మన విశుద్ధ ఎలా తయారవుతుందంటే పరిపూర్ణమైన ఒక డైమండ్ లాగా తయారవుతుంది. ఒక లైట్ ఉన్నట్టు. ఈ లైట్ నువ్వు నోరిప్పంగా ఏమవుతుంది? ఆ వెలుగు ముంగటి వాడు విన్నవానికి వెలుగునిస్తుంది. కరెక్ట్. అది సేవ అంటే. నెక్స్ట్ది నెవర్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఈయన ఇలా చెప్పాడు, టార్కం సరిడేరియన్ ఇలా చెప్పాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఆ 2 తీసేసి నేను కనుక్కున్నా, నేనే చెప్పాను. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ హార్డ్ వర్క్తో నువ్వు షైన్ కాలేవు. నీ హార్డ్ వర్క్తో నువ్వు షైన్ కాబోతావు, నా హార్డ్ వర్క్తో నేను షైన్ అవుతాను. సో ఈ స్పిరిచువల్ థీవ్స్ లాగా కాకూడదు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని తెలుసుకొని మన అనుభవం నుంచి వచ్చే మాటలు కాబట్టి చెప్పాలి. చెప్పి ఈయన సోర్సు, ఈయన దగ్గర. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా కదా, నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ అనే పుస్తకము, అలా ఇది మూలం. ఆ మూలం యొక్క సహాయంతో మేము ఈ కాన్సెప్ట్ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకున్నామని చెప్పారు. అక్కడ ఏం చేస్తారంటే మూలం నుంచి తీసేస్తారు. ఆ మూలం వీలే పుస్తకం రాసినట్టు వీలే చేసినట్టు చెప్తారు. అప్పుడు ఏమైపోతుందంటే నీ వాక్షేత్రంలో వినేవానికి తెలిసిపోతుంది, ఇది ఏదో కొంచెం కుక్కుడప్ప బాబు, ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ కి ఆర్టిఫిషియల్ కి వినేవానికి తెలుసు. రియల్ సినిమా డబ్బింగ్ సినిమా ఆ తేడా వినేవానికి తెలుస్తుంది. చెప్పేవాడు అనుకుంటాడు నేను ఒరిజినల్ అనుకుంటాను. దట్ ఈస్ వాట్ హీ సెడ్. నెవర్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. నెక్స్ట్ది స్పీక్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళ ఆధ్యాత్మిక అవసరాలతో గురించి లెవెల్లో మాట్లాడాలి. అంతే. నేను సీక్రెట్ డాక్టరీని చదివాను, నేను మనకు తెలిసిన జ్ఞానం అక్కడ భూమి మీద ఉన్న పుస్తకాలను చదివావు, కానీ వానికి అర్థం చెప్పి వాళ్ళకి ఏం కావాలి అది. అవును. అని పత్రి గారు ఎప్పుడు ఒక మాట అనేవారు స్టార్టింగ్లో 94-95లో. ఎవరు వినేవారు కాదు చెప్తే. ఒక మాట చెప్తే ఏం సార్ మీరు ఇంత తక్కువ చెప్తున్నారు అంట. 2 మాటలు చెప్తే ఏం సార్ మీరు అంత ఎక్కువ చెప్తున్నారు సార్. కానీ మాటలలో ఎప్పుడు కూడా మనం 1.5 మాటలు మాట్లాడలేం కదా. లేదు, ఉండదు కదా. అవును. మీరు చూడండి, ఏదైనా ఎస్ నో మధ్యలోనే ఉంటుంది. వానికి లోపల నువ్వు అని చెప్తుంటాడు, కానీ బయటికి మోమాటంతో ఎస్ అంటాడు. లోపల ఎస్ అని చెప్పా అంటాడు, మోమాటానికి ఏం చెప్తాడు? బయట నువ్వు చెప్తుంటాడు. ఎప్పుడైతే నీ లోపల ఎస్ అని చెప్పి అదే కరెక్ట్గా లోపల నుంచి ఎస్ అని బయటకు వస్తే అప్పుడు నీ సక్రమంగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎస్ చెప్పేటప్పుడు నో చెప్తాము, నో చెప్పేటప్పుడు ఎస్ చెప్తారు. ఒక్కటి పదము. అవును. పరిస్థితులు మారిపోతాయి. 13వది సమ్ టైమ్స్ ట్రై టు టాక్ ఇన్ సైలెన్స్. ఇలాంటి సమయంలో వచ్చి అన్ని అనవసర క్వశ్చన్స్ అడుగుతుంటారు, పర్సనాలిటీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, సొంత లాభం క్వశ్చన్స్ అడుగుతుంటారు. సార్ నేను ఎప్పుడు కోటీశ్వరుని అవుతానా అని అడుగుతారు. ఒక ధ్యానం చేసే వ్యక్తి దగ్గరకు వచ్చి సార్ నేను ఎప్పుడు కోటీశ్వరుని అవుతానా అని అడుగుతాడు. ఆయన ఏం చెప్పగలడు చెప్పండి? దానికి ఆన్సర్ ఉండదు. నీకు ధ్యానం చేస్తే ఉన్న పైసలు పోయి అప్పులు కట్టాల్సి వస్తుంది రా సిచ్యువేషన్లో అని చెప్పాలి. ఎప్పుడు నువ్వు సైలెన్స్లో ఉండాలి అంటే వాళ్ళ పర్సనాలిటీ అఫేర్స్ గురించి అడిగినప్పుడు నువ్వు సైలెన్స్లో ఉండాలి. అందరి కోసం నేను ఏం చేయాలి అన్నప్పుడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు చేసే పని అందరి కోసం దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నావు కాబట్టి నా జవాబు కూడా అందరి కోసం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే ఇంకొకటి బెస్ట్ ఏంటి, దట్ ఇస్ ద థింగ్ కాల్డ్ వాట్? సైలెన్స్. మీకు తెలుసో తెలీదో పత్రి గారు 1 సంవత్సరం మొత్తం సైలెన్స్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే మాకు చెప్పేవాడు సార్ వస్తారు, సార్ మాకు ప్రాజెక్ట్ అని అడుగుతారు. అడిగేది ఎవరు? వాళ్ళే. మాకు ఏదైనా ప్రాజెక్ట్ అంటారు. చేస్తావా? నీకు ఇష్టమని చేస్తాను. ధ్యానంలో అడిగితే వచ్చేవి వరాలు, ధ్యానంలో అడిగితే వచ్చేవి వరాలు, అడగకుండా వచ్చేవి వరాలు, అడిగితే వచ్చేవి శాపాలు. ఓకే. ధ్యానంలో అడగకుండా వచ్చేవి వరాలు,
అడిగితే వచ్చేవి శాపాలు. శాపాలు. నువ్వు ప్రాజెక్ట్ అడిగావు, చేస్తా అన్నావు, ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావు ప్రాజెక్ట్ చేస్తాను. అది 2 సంవత్సరాల తర్వాత దానికి డబ్బు అవసరం కావాలా? ఈయన ఎందుకు చదువుతాడు? అవును, మరి వాళ్ళే రెడీ చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఏమంటావు? ఈయన దగ్గర పని చేయలేమబ్బా అంటావు. బ్లేమ్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఆ ప్రాజెక్టు నువ్వు మెడిటేషన్లో నువ్వు ఎంత స్ట్రెంత్ సంపాదించుకున్నావు అని టెస్ట్ చేస్తుంది. అవును, అప్పుడు నీ మాటలు మారిపోయా లేవా? అవును. అప్పుడు ఎలా ఉంటాడు ఒక గురువు? సైలెంట్లో ఉండాలి. అంటే నువ్వు వచ్చావు ప్రాజెక్ట్ చేస్తా అని, ఉమ్, చెయ్యి అన్న తర్వాత నీ మాటలు మారిపోయాయి, కానీ నువ్వు మాత్రం అప్పుడే ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. చూడండి, థాట్ మంది, ఎఫర్ట్ మంది అయి ఉండాలి, అంతేగాని మళ్ళీ ఇది పక్క వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఆ బ్లేమ్ గేమ్ ఆడేటప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంటే హీల్ బీ ఇన్ సైలెన్స్. ఎందుకు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటున్నావు అని అనుకుంటాడు. యు గాట్ ద పాయింట్? కరెక్ట్. చూడండి, అవాయిడ్ ఐడిల్ టాక్. అమ్మలక కబుర్లు, వీడికి ఎంత జీతము, వీడు ఇది ఏం అమలక కబుర్లు, ఇవి తగ్గకపోతే నువ్వు ఎంత వాక్శుద్ధి చేసుకున్నా అది మళ్ళా ఏ మూలాధారనో ఏ స్వాదిష్టంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే యూ వాంట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మూలాధార ఆఫ్ ద పర్సన్. యు ఆర్ నాట్ ఎయిమింగ్ అట్ ద ఇవల్యూషనరీ స్టేట్ ఆఫ్ సహస్రార ఆఫ్ ద పర్సన్. ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. సో నువ్వు ఒక కోల్ని గోల్డ్ లాగా ఎలా మారుస్తావు అన్నది ధ్యానం. అది దానికి ఉపయోగపడేది నీ విశుద్ధ చక్ర, అది వాక్క్షేత్రం. కరెక్ట్. అవాయిడ్ ఐడిల్ టాక్. లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ సమ్వన్ ట్రస్ట్స్ యూ, ఎవరైనా నేను నమ్మి నీకు ఏదైనా చెప్తే అండ్ వాంట్స్ యూ అబౌట్ సర్టన్ పీపుల్ ఫర్ యువర్ ఓన్ అడ్వాంటేజ్, నెవర్ బ్రేక్ హిస్ ట్రస్ట్, నెవర్ గో గాసిప్ అబౌట్ హిమ్ టు ద వన్ అబౌట్ హూమ్ ఈజ్ వార్నింగ్ టు. అక్కడి మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము ఆధ్యాత్మిక విరుద్ధము. అండ్ సిస్టమ్ అంతా ఇదే చేస్తుంది. అంటే ఏ ముసుగులో మనం వాక్క్షేత్రంని వాడుతున్నాము ఆధ్యాత్మిక సేవలు అన్నది అర్థం కాదు. అసలు బేసిక్ నీడ్ ఇది మనకి వాక్క్షేత్రం అన్నది. మనం మాట్లాడే మాట బట్టే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఉంటాయి. యూ షుడ్ హ్యావ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్. నీ కమ్యూనికేషన్ ఇప్పుడు ఎలా ఉందో ఇంకో వ్యక్తితో అదే సమాచారం ఇచ్చినప్పుడే అది వాక్క్షేత్రానికి 100కి 100 మార్క్స్. కరెక్ట్. ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆ సంభాషణ. హెల్త్ అంటే ఎందుకు ఆరోగ్యం అందరిది పోతుంది అంటే వాక్క్షేత్రం బాగాలేదు. ఎందుకంటే ఆ వాక్క్షేత్రం వెనుక వాళ్ళ సంకల్పము, డబ్బు, కీర్తి ఏదో ఉంటుంది. అక్కడ ఆత్మాన్ని పెట్టుకున్నంత మాత్రం అయిపోదు. ఎందుకంటే నువ్వు ఆత్మలాగా పెట్టుకున్నప్పుడు నువ్వు వాక్ దేనికి వాడుతున్నావు నీకు తెలుసు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడానండి వాక్క్షేత్రం మీద నేను చాలా ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ అని చెప్పాను కదా. సో దీంట్లోని కొన్నిసార్లు సరదాగా మాట్లాడినవి ఎక్కడో ఫ్రెండ్స్ మధ్యలోనో ఎక్కడ మాట్లాడినవి కూడా రియల్గా మేనిఫెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవును, రియల్గా మేనిఫెస్ట్ అయిన అంటే అరే నేను దీనికోసం అనలేదు కానీ నార్మల్గా అన్నాను అన్న పాయింట్లు కూడా ఫ్రెండ్స్ అన్న మాటలు మేనిఫెస్ట్ అయిన ఉన్నాయి. నేను విన్న మాటలు, నేను అన్న మాటలు కూడా కొన్ని మేనిఫెస్ట్ అయ్యి ఉన్నాయి. మేనిఫెస్ట్ ఎందుకంటే మనిషి మీకు అప్పటి నుంచి అదే చెప్తున్నాను నేను. 2 పదాలు ఉన్నాయి మనసులో, 2 ప్రక్రియలు నడుస్తుంటాయి. నీకు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ కంప్లీట్గా అవుతుంటుందో మిస్అండర్స్టాండింగ్ ఉండదు. అవును. మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే దాక్కుంటుందో ఈ అండర్స్టాండింగ్ అనేది తగ్గుతుంది. చూడండి, మిస్ అండర్స్టాండింగ్ అంటే ఆ అండర్స్టాండింగ్ని మనం మిస్ అయిపోతున్నాం. ఎందువల్ల? ఆ పదాలకు ఇప్పుడు ఒక పదం నేను వాడతాను, ఆ పదానికి నాకు ఒక అర్థం ఉంది. నేనేమనుకుంటా, అజ్యూము నీకు కూడా ఆ పదానికి అదే అర్థం ఉంది అనుకుంటా. అర్థమవుతుందా? ఆ మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఓహో నేను వాడే పదానికి ఆ అర్థం యొక్క నీ అర్థం కూడా నేను తెలుసుకొని మాట్లాడాలి. అవును. నీ అర్థం నేను తెలుసుకోకుండా నా పదాలు నేను వాడేసి ఈయన కూడా నా డిక్షనరీని ఈయన చదివాడు అనుకున్నాను, అక్కడ మిస్అండర్స్టాండింగ్ గ్యాప్. ఇప్పుడు గ్యాప్ వస్తుంది అంటే వాక్క్షేత్రం బాగాలేనప్పుడు. వాక్క్షేత్రం ఎందుకు బాగుండదు అంటే 2 నువ్వు వాడే పదాల యొక్క మీనింగ్, దాని యొక్క ప్రాముఖ్యత. కరెక్ట్. మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్స్ యూ యూజ్ యూ షుడ్ నో. ఓకే. అది ఎక్కడి నుంచి తెలుస్తుంది అంటే సరి అయిన ధ్యానము, సరి అయిన స్వాధ్యాయ చేసినప్పుడే నువ్వు సరిగ్గా ముంగటానికి ఏది ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నాయో చేసేదాన్ని సజ్జన సాంగత్యం అంటారు. కరెక్ట్. నిసర్గదత్త మహారాజు సైలెంట్లో ఉండేటోడు, రమణ మహర్షి సైలెంట్లో ఉండేటోడు. అర్థమవుతుందా? ఈ సైలెన్సు, ఫాస్టింగు ఇదంతా ఇక్కడి నుంచి వస్తుంది అంటే పైనుంచి కిందకి వస్తుంది, కింద నుంచి పైకి రాదు సైలెన్స్. నీ ఆత్మ నుంచి నీ మనసుకి, నీ మనసు నుంచి నీ భావాలకి, నీ భావాల నుంచి నీ శరీరం. సైలెన్స్లో అసలు ప్రయాణం మొదలవుతుంది మనకి వచ్చేది.
ఇప్పటిదాకా మనం పరిగెట్టిన పరుగు అక్కడ ఆగుతుంది, ఆగిన తర్వాత ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అందుకోసమే ఆయన ఏం రాశాడు, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అంటే నువ్వు నేను ఇద్దరం సక్సెస్ అయితేనే సక్సెస్ అవుతాం. అంతే, కరెక్టే. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి, ఈ చెయ్యి నేను ఎక్కువ సక్సెస్ఫుల్, ఇది తక్కువ సక్సెస్ఫుల్ అన్నా అంటే నువ్వు సక్సెస్ఫుల్ కాదు. ఈ 2 చేతులు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ లాస్, ఈ నేచర్ నుంచి మనకు నేర్పించబడ్డ ఈ లాస్ని నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు కరెక్ట్గా నీ వాక్క్షేత్రాన్ని వాడతావు అన్న రాసిన పుస్తకం ఇది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. టీచర్స్ ద ఏజ్లెస్ విజ్డమ్, టీచింగ్ ద ఏజ్లెస్ విజ్డమ్, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్, లాస్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ బై టార్కమ్ సెరడేరియన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పిఎంసి ప్రేక్షకులకు అందించారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా. రైట్, థ్యాంక్ యూ. చూశారు కదా, వాక్క్షేత్రం గురించి ఎంత అద్భుతమైన పుస్తకంలో ఈరోజు మనం తెలుసుకున్నాము. మళ్ళీ వచ్చే వారం మరొక పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.